అరే చంటి, ఎక్కడికి వెళ్తున్నావు? ఈ రోజు నాకు హాస్పిటల్ వెళ్లే పని ఉంది. నన్ను హాస్పిటల్ వరకు తీసుకెళ్లరా? నాన్నమ్మ ఇంట్లో అమ్మ నాన్న ఉన్నారు, వాళ్ళని తీసుకెళ్ళమని చెప్పు. నాకు ఇప్పుడు కాలేజ్ టైం అయింది, నేను తొందరగా వెళ్ళాలి. దీని చదువు సారడు, బల్బాలు దోశడు. కాలేజ్ కని బయటికి వెళ్తాడు, మధ్య నైట్ వస్తాడు. అప్పటిదాకా ఎక్కడ తిరుగుతుందో ఇంకే తెలవాలి. ఏదైనా పని చెప్తే ఇట్ని తప్పించుకొని పోతాడు ఎప్పుడు. నానమ్మ, నేను తీసుకెళ్తాను నిన్ను హాస్పిటల్ కి, నువ్వేం ఫికర్ చేయకు. అన్న మంచోడు కాదు, ఆడు పెద్ద అవలగాడు. అయ్యా నా బంగారం, నా ముద్దర కొండ. పా నాన్న, నన్ను తీసుకెళ్దు. మీ అన్న ఉన్నాడే, పాడు పెద్ద పాతగాడు, వానికి తిండిదండుగా. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. చూశారు కదా స్టార్టింగ్లో ఈ వీడియో అనేది నా మొబైల్లో నేను ఏ విధంగా క్రియేట్ చేశానో మీకు ఇప్పుడు చూపిస్తాను. మీరు కూడా ఇలాంటి వీడియోస్ క్రియేట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయడం వల్ల మీరైతే మనీ అయితే సంపాదించవచ్చు. ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్, మీరు ఈ వీడియో అనేది ఇప్పుడే చూసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనం ఈ వీడియో అనేది ఏ విధంగా క్రియేట్ చేయాలో చూద్దాం. అందుకోసం అయితే మీరు ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, స్కిప్ మాత్రం ఏమాత్రం చేయొద్దు. అలా చేసినట్లయితే మీకు ఈ వీడియో అనేది ఏ విధంగా నేను క్రియేట్ చేశానో ఆ స్టెప్స్ అయితే మీరు మిస్ అవ్వడం జరుగుతుంది. ముందుగా మనమైతే మన మొబైల్లో క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసిన తర్వాత మనం ఇక్కడ సెర్చ్ బార్లో యానిమేట్ ఫ్రమ్ ఆడియో అని టైప్ చేయాలి. ఈ విధంగా టైప్ చేసిన తర్వాత మనకు ఫస్ట్ లింక్ ఉంటుంది కదా, మనం ఆ ఫస్ట్ లింక్ మీద ప్రెస్ చేయాలి. ఈ విధంగా ప్రెస్ చేసినట్లయితే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత చూడండి, ఇక్కడ కింద క్రియేటింగ్ యాప్ నవ్ అని ఉంది కదా, దాని మీద మనం ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత కొద్దిసేపు లోడింగ్ తీసుకుంటుంది. సో ఈ విధంగా లోడింగ్ తీసుకున్న తర్వాత మనకు అయితే ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది. సో చూడండి, మనకి ఇక్కడ అడాబ్ ఎక్స్ప్రెస్ అని వచ్చింది. సో ఇక్కడ మనం ఏంటంటే మనకు ఒక క్యారెక్టర్ అయితే ఇక్కడ ఇవ్వబడింది. సో మనకు ఇక్కడ చాలా క్యారెక్టర్స్ అయితే మనకు ఉంటాయి. సో మనం ఇప్పుడు క్యారెక్టర్ చేంజ్ చేయడానికి ఏం చేయాలి ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇక్కడ కింద క్యారెక్టర్ అనేది కదా, ఇక్కడ చూడండి క్యారెక్టర్ మీద మనకు ఆల్రెడీ ఈ సెలెక్ట్ అయితే చేయబడి ఉంది. సో ఇక్కడ మన క్యారెక్టర్లు చూసుకున్నట్లయితే ఇక్కడ రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే చాలా రకాల క్యారెక్టర్స్ అయితే మనకు ఇవ్వడం జరిగింది. సో మనకు నచ్చిన క్యారెక్టర్ అయితే మనం ఇక్కడ చూసుకొని మనకు ఏదైతే క్యారెక్టర్ నచ్చుతుందో, మనము ఏ క్యారెక్టర్తోనైతే మనము వీడియో అయితే చేయాలనుకుంటున్నామో మనం ఆ క్యారెక్టర్ని అయితే తీసుకోవాలి. సో ఈ విధంగా మనకు నచ్చిన క్యారెక్టర్ అయితే తీసుకోవాలన్నమాట. మీరు ఈ విధంగా స్క్రోల్ చేస్తే మీకు చాలా రకాల క్యారెక్టర్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీకు నచ్చిన క్యారెక్టర్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, మనం బ్యాక్గ్రౌండ్ మీద ప్రెస్ చేయాలి. బ్యాక్గ్రౌండ్ మీద ప్రెస్ చేసేట్లయితే మనకి ఇక్కడ చాలా రకాల బ్యాక్గ్రౌండ్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ అయితే ఇక్కడైతే తీసుకోవచ్చు. మనం ఏదైనా ఎడిటింగ్ యాప్లో ఎడిట్ చేసుకోవడానికి అయితే మనము చాలా ఈజీగా ఉండడం కోసం అయితే నేనైతే చూడండి ఇక్కడ కస్టమ్ కలర్ అని ఉంది. కస్టమ్ కలర్లో మనము నచ్చిన గ్రీన్ స్క్రీన్ అయితే తీసుకోవాలి. గ్రీన్ స్క్రీన్ తీసుకున్న తర్వాత మనమైతే నెక్స్ట్ ఎడిటింగ్ చేయడానికి అయితే చాలా ఈజీగా ఉంటుంది. సో నేనైతే గ్రీన్ స్క్రీన్ తీసుకున్నాను. ఈ విధంగా గ్రీన్ స్క్రీన్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి సైజ్ అని ఉంది కదా, ఈ సైజు మీద మనకు యూట్యూబ్కు వీడియో చేయాలనుకుంటే యూట్యూబ్ సైజ్ అయితే తీసుకోవాలి. లేదా మనము ఇన్స్టాగ్రామ్ తీసుకోవాలంటే ఇన్స్టాగ్రామ్కి సంబంధించిన సైజ్ అయితే ఇక్కడ ఉంటుంది. సో ఈ విధంగా మనకు నచ్చిన సైజ్ అయితే తీసుకోవాలి. నేనైతే యూట్యూబ్ తీసుకున్నాను. యూట్యూబ్లో కూడా రెండు రకాలు ఉన్నాయి, ఒకటైతే లాంగ్ వీడియోకి ఉంది, ఒకటైతే షార్ట్ వీడియోకి ఉంది. ఫస్ట్ అయితే లాంగ్ వీడియోకి ఉంటుంది 16:9, తర్వాత వచ్చేసి 9:16 వచ్చేసి మనము ఏదైనా షార్ట్స్లో వీడియో క్రియేట్ చేసి అప్లోడ్ చేయడానికి అయితే మనమైతే 9:16 అనేది తీసుకోవాలి. సో నేనైతే లాంగ్ వీడియోకి తీసుకున్నాను. ఈ విధంగా తీసుకున్న తర్వాత చూడండి, మనకి ఇక్కడ సైజ్ అయితే తీసుకున్నాం కదా. సైజ్ తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఈ సైజ్ అయితే మనము పైన నేను ఈ ఇమేజ్ మీద క్లిక్ చేసి ఈ విధంగా నేనైతే సైజ్ అయితే కొంచెం తగ్గించుకోవచ్చు అనమాట. మనకు నచ్చిన విధంగా ఈ విధంగా సైజ్ అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత మనము మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనమైతే రికార్డింగ్ చేయాలి. సో మనకి ఇక్కడ రికార్డింగ్ చేయడానికి మనకు ఇక్కడ 2 minutes వరకు అయితే మనమైతే ఈ క్యారెక్టర్కి అయితే ప్రతి 2 minutesకి ఒక డైలాగ్ అయితే ఇక్కడ రికార్డింగ్ చేసుకోవచ్చు. సో మీరు ఒక క్యారెక్టర్కు చాలా రకాల డైలాగ్స్ ఉన్నాయనుకోండి, 2 minutes లోపు ఒక డైలాగు, మళ్ళీ కట్ చేసి మళ్ళీ 2 minutes లోపు ఒక డైలాగ్ అయితే మీరు ఇక్కడ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడైతే మనము రికార్డింగ్ ఏ విధంగా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనము రికార్డింగ్ చేయడానికి ఇక్కడ చూడండి రికార్డింగ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ కొన్ని సెకండ్ల తర్వాత మనకు ఆల్రెడీ రికార్డింగ్ అనేది స్టార్ట్ అయింది. మనము ఎంతవరకు అయితే రికార్డింగ్ మాట్లాడాలనుకుంటామో ఆ డైలాగ్ ఉంటుందో ఆ డైలాగ్ అయితే చెప్పాలన్నమాట. ఆ డైలాగ్ చెప్తూ ఉంటే మనకైతే ఆ డైలాగ్ అయితే ఇక్కడ రికార్డింగ్ అవుతుంది. రికార్డింగ్ అయిన తర్వాత మనం ఇక్కడ డన్ మీద ప్రెస్ చేసినట్లయితే మనకు ఈ విధంగా అయితే అప్లోడింగ్ అని వస్తుంది. సో కొంత టైం అయితే తీసుకొని
మనకు లిప్ రీడింగ్ అయితే కరెక్ట్గా తీసుకొని వీడియో అయితే జనరేట్ అవుతుంది. సో ఆ వీడియో అయితే జనరేట్ అయ్యేంత వరకు మనమైతే కొద్దిసేపు అయితే టైం అయితే పడుతుంది. అంతవరకు అయితే మనం వెయిట్ చేయాలి. ఈ విధంగా మనము డైలాగ్స్ అయితే మన క్యారెక్టర్కి ఎన్ని డైలాగ్స్ ఉంటాయో ప్రతి ఒక్క క్యారెక్టర్ని అయితే చేంజ్ చేసుకొని మనకు సంబంధించిన డైలాగ్స్ అయితే రికార్డింగ్ చేసుకోవాలి. మీరు ప్రతి క్యారెక్టర్ని ఇదే విధంగా అయితే రికార్డింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఒక డైలాగ్ అయితే 2 మినిట్స్ వరకే లిమిట్ ఉంటుంది. ఇందులో ఆ 2 మినిట్స్ వరకు రికార్డింగ్ చేసి మళ్ళీ అదే డైలాగ్ అదే క్యారెక్టర్కి సంబంధించిన ఇంకా లాంగ్ డైలాగ్స్ ఉంటాయి కదా, మళ్ళీ 2 మినిట్స్ వరకు చేసి అదే విధంగా మొత్తం అయితే మనమైతే సేవ్ చేసుకోవాలి. ఈ విధంగా కొద్దిసేపు అయితే టైం తీసుకుంటుంది. ఈ విధంగా టైం తీసుకున్న తర్వాత మన మొబైల్ అయితే డైరెక్ట్గా మనకైతే సేవ్ అవ్వడం జరుగుతుంది. చూడండి కొద్దిసేపు అయితే టైం తీసుకుంది. ఇక్కడ కొంచెం రికార్డింగ్ అనేది చేశాను. ఈ విధంగా టైం అయితే తీసుకుంటుంది. మీరు ఆ టైం వరకు అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. చూడండి ఇక్కడ మనకైతే ఆల్రెడీ ఇప్పుడు మనం రికార్డింగ్ చేసిన డైలాగ్ అయితే రికార్డ్ అవ్వడం జరిగింది. చూడండి ఇక్కడ ప్లే చేసుకోవచ్చు. సెకండ్ల తర్వాత మనకు ఆల్రెడీ రికార్డింగ్ అనేది స్టార్ట్ అయింది. మనము ఎంతవరకు అయితే రికార్డింగ్ మాట్లాడాలనుకున్నామో ఆ డైలాగ్ ఉంటుందో ఆ డైలాగ్ అయితే చూడండి నేను మీకు చెప్పేటప్పుడు నేనైతే రికార్డింగ్ చేశాను కాబట్టి మీకు అదే వాయిస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ డౌన్లోడ్ ఉంది కదా పక్కన, ఇక్కడ డౌన్లోడ్ మీద ప్రెస్ చేసినట్లయితే మనము మన మొబైల్లో అయితే డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. పైన చూడండి డౌన్లోడింగ్ ఫైల్ అని ఉంది కదా, ఆ విధంగా మన మొబైల్ అయితే డౌన్లోడ్ అవుతుంది. ఈ విధంగా మనము రికార్డింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ క్యారెక్టర్ చేంజ్ చేయాలంటే క్యారెక్టర్లోకి వెళ్ళాలి. మనకు నచ్చిన క్యారెక్టర్ని అయితే ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ చాలా రకాల క్యారెక్టర్స్ అయితే ఉన్నాయి. నాకు నచ్చిన క్యారెక్టర్స్ తీసుకొని అయితే రికార్డింగ్ చేసుకుంటాను. మీరు కూడా అదే విధంగా రికార్డింగ్ చేసుకోండి. సైజ్ కావాలంటే చూడండి ఈ విధంగా సైజ్ అయితే పెంచుకోవచ్చు. మనం పైన దీని ఇమేజ్ని సెలెక్ట్ చేసి ఈ విధంగా హ్యాండ్తోనైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ రికార్డింగ్ మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత మన డైలాగ్స్ ఉంటాయి కదా, ఆ డైలాగ్స్ మొత్తం అయితే మనము స్టెప్ బై స్టెప్ అయితే రికార్డింగ్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే మనకు స్టోరీ అనుకుంటాం కదా, ఆ స్టోరీకి సంబంధించిన క్యారెక్టర్లు మొత్తం తీసుకొని రికార్డింగ్ అయితే చేసుకోవాలి. సో ఇప్పుడైతే మనం రికార్డింగ్ చేసుకున్న తర్వాత ఎడిటింగ్ అనేది ఏ విధంగా చేయాలి ఇప్పుడు మనము చూద్దాం. ఫ్రెండ్స్ ఎడిటింగ్ కోసం అయితే నేను కైన్మాస్టర్ అనే యాప్ అయితే ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత మనకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత చూడండి ఇక్కడ మనకు మీడియా అని ఉంది కదా, మీడియా మీద మనం ప్రెస్ చేయాలి. ఇప్పుడు మనమైతే ఏదైనా ఒక బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకోవాలి. సో అందుకోసం నేనైతే కొన్ని బ్యాక్గ్రౌండ్స్ అయితే నేను డౌన్లోడ్ చేసుకున్నాను. మీకు బ్యాక్గ్రౌండ్స్ డౌన్లోడ్ చేసుకోవడం తెలియకపోతే ఇమేజ్ సెర్చ్ మ్యాన్ అనే యాప్ ఉంటుంది. ఆ యాప్ నుంచి అయితే మీరు మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నేను ఒక బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత మనకి ఒక బ్యాక్గ్రౌండ్ యొక్క లెంత్ అయితే నేను పెంచుకుంటున్నాను. ఎందుకంటే నాకు వీడియో అనేది ఒక 30 సెకండ్స్ వరకు కావాలి కాబట్టి నేను 30 సెకండ్స్ వరకు అయితే బ్యాక్గ్రౌండ్ అయితే పెంచుకున్నాను. ఇప్పుడు ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ తీసుకున్న తర్వాత ఇంతకుముందు మనము రికార్డింగ్ చేసుకొని మన మొబైల్లో సేవ్ చేసాం కదా వీడియోస్, ఆ వీడియోస్ని అయితే మనం ఇప్పుడు ఇక్కడ తీసుకురావాలి. అందుకోసము లేయర్లోకి వెళ్ళాలి. లేయర్లోకి వెళ్ళిన తర్వాత మీడియాలోకి వెళ్ళాలి. మీడియాలోకి వెళ్ళిన తర్వాత మనం ఆ రికార్డింగ్ చేసుకొని సేవ్ చేసుకున్న క్లిప్స్ అయితే ఇక్కడ తీసుకురావాలి. సో ఆ విధంగా నేనైతే ఒక క్లిప్ అయితే తీసుకున్నాను. ఈ విధంగా క్లిప్ తీసుకున్న తర్వాత మనకు రైట్ సైడ్ అయితే కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఆ ఆప్షన్స్లో ఫస్ట్ అయితే మనము ఆ క్లిప్ని మనం కొంచెం క్రాప్ చేసుకోవాలి. ఈ విధంగా క్రాపింగ్ అనేది చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా క్రాపింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ అదే ఆప్షన్స్లో మనము కిందికి వచ్చినట్లయితే మనకు క్రోమా కీ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ క్రోమా కీ అనేది మనము ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకున్న తర్వాత బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అవుతుంది. ఈ విధంగా రిమూవ్ అయిన తర్వాత మనకు ఇక్కడ మనం తీసుకున్న క్లిప్ ఉంటుంది, అది కొంచెం అయితే డార్క్గా ఉంటుంది. సో దాని యొక్క థిక్నెస్ పెంచుకోవడానికి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, దీని యొక్క ఈ విధంగా లెంత్ అయితే పెంచుకోవాలన్నమాట, పర్సెంటేజ్ అయితే పెంచుకోవాలి. ఈ విధంగా పెంచుకున్న తర్వాత మనము ఆ క్లిప్ని మనకు కావాల్సిన సైజులో అనేది అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. మనకు ఎక్కడ కావాలో అక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. సైజ్ తగ్గించుకోవచ్చు. అదేవిధంగా మనమైతే అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత ఈ క్లిప్ యొక్క మనము రికార్డింగ్ చేసుకుంటాము కదా ఆ సీన్స్కు తగ్గట్టుగా మనం అనేది వీడియో అనేది ఎడిట్ చేసుకోవాలి. సో నేను ఈ క్లిప్ అయితే ఇప్పుడు ప్లే చేస్తున్నాను చూడండి. ఈ విధంగా ప్లే చేసిన తర్వాత ఈ క్లిప్ యొక్క డైలాగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనము ఈ రెడ్ మార్క్ అనేది ఈ ఎండింగ్లో ఉంచాలి. ఫస్ట్ క్లిప్ అయిన తర్వాత మళ్ళీ మనము సెకండ్ క్లిప్ తీసుకోవాలి. అందుకోసం మళ్ళీ లేయర్లోకి వెళ్ళాలి, మీడియాలోకి వెళ్ళాలి, మనము డౌన్లోడ్ చేసి ఉంచుకున్న క్లిప్స్ అయితే ఇక్కడ తీసుకోవాలి. సో మళ్ళీ ఈ క్లిప్ కూడా మనము క్రాపింగ్ అనేది చేసుకోవాలి. మనకు కావాల్సిన విధంగా దీన్ని అయితే క్రాప్ చేసుకొని మళ్ళీ క్రోమా కీ అనేది ఆన్ చేయాలన్నమాట. క్రోమా కీ ఆన్ చేసి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అవుతుంది. రిమూవ్ అయిన తర్వాత దాని యొక్క థిక్నెస్ ఈ విధంగా పెంచుకోవాలి.
పెంచుకున్న తర్వాత దాని యొక్క సైజ్ అనేది తగ్గించుకోవచ్చు. మనకు కావాల్సిన పొజిషన్లో అయితే మనమైతే ఆ క్లిప్ అనేది ఈ విధంగా సెట్ చేసుకోవాలి. సో ఈ విధంగా సెట్ చేసుకోవాలన్నమాట. చూడండి, మీకు ఒక డౌట్ రావచ్చు, మేము మాట్లాడేటప్పుడు ఇక్కడ రైట్ సైడ్లో ఆ పర్సన్ అనేది ఇక్కడ మనకు కనిపించడం లేదు. సో ఇప్పుడు మనం ఆ రైట్ సైడ్లో పర్సన్ని ఉంచడానికి ఏం చేయాలంటే, చూడండి ఇక్కడ ఈ క్లిప్ సెకండ్ క్లిప్ వస్తుంది కదా, ఈ సెకండ్ క్లిప్ ఏం చేయాలంటే మనము ఈ సెకండ్ క్లిప్ ఇక్కడ ఈ విధంగా సెట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ మనకు ఒక కెమెరా ఆప్షన్ ఉంటుంది కదా, ఆ కెమెరా ఆప్షన్ మీకు చూపిస్తాను చూడండి. చూడండి ఇక్కడ కెమెరా ఆప్షన్ ఉంది కదా, మనం ఆ కెమెరా ఆప్షన్ మీద అయితే మనము ప్రెస్ చేయాల్సి ఉంటుంది. దీన్ని ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి క్యాప్చర్ అండ్ సేవ్ అని ఫస్ట్ ఆప్షన్ ఉంటుంది. మనం దాన్ని అయితే ఈ విధంగా ప్రెస్ చేస్తే మనకు ఆటోమేటిక్గా ఆ సీన్ అయితే మనకు అనేది ఒక కెమెరాలో మనం ఏ విధంగా ఫొటోస్ తీస్తామో ఆ విధంగా మనమైతే సేవ్ అవుతుంది అనమాట. సో ఆ విధంగా సేవ్ అయిన తర్వాత మనము ఇక్కడ ఫస్ట్ సీన్లో మనకు ఇక్కడ ఈమె ఒక అబ్బాయితో మాట్లాడుతున్నట్టు ఉండాలి కాబట్టి మనకి ఇక్కడ ఇంతకుముందుకు మనము ఆ సీన్ అయితే మనం క్యాప్చర్ చేసాం కదా, ఆ క్యాప్చర్ అనేది మనం ఇక్కడ తీసుకురావాలి. సో అందుకోసము నేనేం చేస్తున్నాను అంటే మళ్ళీ లేయర్లోకి వెళ్ళాలి, మీడియాలోకి వెళ్ళాలి, మనము క్యాప్చర్ చేసినటువంటి ఆ యొక్క ఫోటో అయితే ఇక్కడ తీసుకురావాలి. సో ఈ విధంగా ఫోటో వచ్చిన తర్వాత దీన్ని ఏం చేయాలంటే మనం కరెక్ట్గా ఈ వీడియో అనేది కరెక్ట్ ఈ సైజ్ అయితే మనం ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. చూడండి కరెక్ట్గా మనం సెంటర్కి వచ్చేటట్టు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత రైట్ సైడ్ చూడండి స్ప్లిట్ స్క్రీన్ ఉంది కదా, థర్డ్ ఆప్షన్, అందులోకి వెళ్ళాలి. అందులోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ కింద లాస్ట్ ఆప్షన్ ఉంది కదా, ఈ ఆప్షన్ మేము ఈ విధంగా మనం ప్రెస్ చేస్తాం. అంటే ప్రెస్ చేస్తే ఈ మనం తీసుకున్న క్యాప్చర్ చేసిన ఫోటో ఉంటుంది కదా, ఆ ఫోటో అయితే ఓన్లీ సగం వరకు మాత్రమే మనకు ఈ విధంగా చూపిస్తుంది. సో ఈ విధంగా సెట్ చేసుకోవాలి. సెట్ చేసిన తర్వాత చూడండి మళ్ళీ నేను ఒకసారి అయితే స్టార్టింగ్ నుంచి వీడియో ప్లే చేస్తాను. మీరు ఇప్పుడు మీకు ఇంతకుముందుకు ఇప్పటికీ తేడా ఏంటో మీరు ఒకసారి అయితే గమనించండి. ఆమె ఇతనితో మాట్లాడుతున్నప్పుడు అతని వైపు మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది. ఫస్ట్ అయితే మనకు ఆ విధంగా లేదు. సో మనం ఈ యొక్క ఫోటో తీసుకున్నాం కదా, ఈ ఫోటోని అయితే మనము ఫస్ట్ డైలాగ్ ఎంతవరకు ఉంటుందో అంతవరకు అయితే ఈ విధంగా కింద జరుపుకోవాలి. సో జరుపుకున్న తర్వాత మళ్ళీ మనము సెకండ్ డైలాగ్ వచ్చింది కదా, ఆ సెకండ్ డైలాగ్ అప్పుడు మళ్ళీ ఆ భామ యొక్క ఫోటో అయితే మనకు ఇక్కడ రావాలి. సో అందుకోసం మళ్ళీ ఏం చేస్తానంటే నేను ఈ ఉంది కదా ఈ సీన్ అయితే మళ్ళీ ఒకసారి నేను అయితే క్యాప్చర్ చేసుకుంటాను. చూడండి లెఫ్ట్ సైడ్ ఇంతకుముందుకు ఏ విధంగా క్యాప్చర్ చేశానో ఆ విధంగా క్యాప్చర్ చేసుకున్న తర్వాత మన మొబైల్లో సేవ్ అవుతుంది. మనకు ఎక్కడి నుంచి కావాలంటే ఈ సీను ఈ సెకండ్ డైలాగ్ ఉంటుంది కదా, ఈ అబ్బాయి డైలాగు, అక్కడి నుంచి అయితే ఆ భామ మనకు రావాలన్నమాట. సో చూడండి ఈ విధంగా కలుపుతుంటే మనకు ఈ సీన్ నుంచి కావాలి. సో అందుకోసం నేనేం చేస్తాను, మళ్ళీ లేయర్లోకి వెళ్ళాలి, మీడియాలోకి వెళ్ళాలి, మనం క్యాప్చర్ చేసినటువంటి ఆ ఫోటోని అయితే ఇక్కడ తీసుకురావాలి. సో ఆ ఫోటో ఈ విధంగా తీసుకొచ్చిన తర్వాత ఈ స్క్రీన్ ఎంతవరకు ఉందో అంతవరకు కరెక్ట్ అనేది అడ్జస్ట్మెంట్ అనేది సెంటర్లోకి వచ్చే విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. మనకు అక్కడిక్కడ ఇవి చూడండి కరెక్ట్ ఈ విధంగా సెట్ చేస్తే మనకు సెంటర్కి వచ్చేటట్టుగా సెట్ అవుతుంది. రెడ్ మార్క్ అయితే చూపిస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్ప్లిట్ స్క్రీన్లోకి వెళ్ళాలి. మళ్ళీ మనం ఓన్లీ ఇప్పుడు ఇంతకుముందుకు రైట్ సైడ్ క్యారెక్టర్ కనబడేటట్టు ఉంది కదా ఆప్షన్, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కనబడేటట్టు చూడండి పైనుంచి థర్డ్ ఆప్షన్ అయితే తీసుకోవాలి. సో ఈ విధంగా అయితే మనకు ఆఫ్ స్క్రీన్ వరకే వస్తుందన్నమాట ఫోటో అయితే. ఆ విధంగా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత వీడియో అనేది మనం తీసుకున్న క్యాప్చర్ చేసిన ఫోటో అయితే ఆ డైలాగ్ ఎంతవరకు ఉంటుందో అంతవరకు అయితే ఈ విధంగా సెట్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఏంటంటే మనకు డైలాగ్స్ చెప్తున్నప్పుడు వాళ్ళతో మాట్లాడుతున్నట్టుగా ఉంటుందన్నమాట. సో ఆ విధంగా మాట్లాడడం కోసం నేనైతే ఈ విధంగా సెట్ చేశాను. చూడండి సెకండ్ సీన్ వచ్చేటప్పుడు ఆ భామ క్యారెక్టర్ అనేది స్టేబుల్గా ఉంది, ఇతను మాట్లాడుతున్నట్టుగా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనమైతే క్యాప్చర్ చేసుకొని ఉంచుకోవాలి. చూడండి లెంత్ అయితే కొంచెం ఆ డైలాగ్ అయిపోయే వరకు ఉంచుకోవాలి. ఉంచిన తర్వాత మళ్ళీ తర్వాత సీన్ తీసుకోవడానికి మనం ఏం చేయాలంటే ఇక్కడ నుండి మళ్ళీ లేయర్లోకి వెళ్ళాలి, మీడియాలోకి వెళ్ళాలి, మనము సేవ్ చేసుకున్నటువంటి క్లిప్స్ అయితే తీసుకురావాలి. ఈ విధంగా క్లిప్స్ అయితే తీసుకురావాలన్నమాట. సో మళ్ళీ సేమ్ ఇంతకుముందుకు ఏం చేసామో క్రాపింగ్ చేసుకోవాలి. క్రాపింగ్ చేసుకున్న తర్వాత మనమైతే క్రోమాకీ అనేది ఆన్ చేసుకోవాలి. ఈ విధంగా ఆన్ చేసుకున్న తర్వాత దీని యొక్క థిక్నెస్ అయితే ఈ విధంగా పెంచుకోవాలన్నమాట. పెంచుకున్న తర్వాత ఈ అడ్జస్ట్మెంట్ అనేది కరెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇంతకుముందుకు ఏదే ప్లేస్లో ఉందో ఆ ప్లేస్లో అయితే మనం అనేది ఆ ఫోటోకి తగినట్టుగా సైజ్ పెంచుకోవాలంటే పెంచుకోవచ్చు, తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు. ఈ విధంగా అనేది అడ్జస్ట్మెంట్ అనేది కరెక్ట్ చేసుకోవాలి మనకు వీడియో అనేది క్లారిటీగా రావడం కోసం. సో చూడండి మళ్ళీ ఒకసారి ప్లే చేస్తాను నేను. ఈ సీన్ అయిపోయిన తర్వాత
మళ్ళీ ఇప్పుడు బామ్మ డైలాగ్ ఉంటుంది, అంటే అతను వెళ్ళిపోతాడు అక్కడ నుంచి. సో ఈ బామ్మ డైలాగ్ అయితే మనకు వస్తుందన్నమాట. ఈ బామ్మ డైలాగ్ అయిపోయేంత వరకు ఓన్లీ సింగిల్ సీన్ మాత్రం తీసుకోవాలి. మనకు ఏమన్నా ఎక్స్ట్రా రికార్డింగ్ అనుకో, ఆ రికార్డింగ్ అనేది మనము ఈ విధంగా ట్రిమ్ చేసుకోవచ్చు అనమాట. మనకు పక్కన ఎక్స్ట్రా మాట్లాడతాం కదా మనము సైలెంట్గా ఉన్నప్పుడు, లేదా ఎక్స్ట్రా డైలాగ్ ఏమైనా ఉంటే ఈ విధంగా కట్ చేసుకోవచ్చు. కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడికి మనకి ఏం కావాలంటే ఈ సీన్లోకి వేరే అబ్బాయి రావాలన్నమాట. సేమ్ అదే ఇంతకుముందుకు మనం ఏ విధంగా అయితే తీసుకున్నామో అదే విధంగా తీసుకోవాలి. మనము క్లిప్స్ అయితే ఇక్కడ తీసుకొని రావాలన్నమాట. చూడండి, ఈ అబ్బాయిని సేమ్ ఈ అబ్బాయి వచ్చాడు కదా, ఈ అబ్బాయి అయితే ఆ బామ్మతో మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది. సో మళ్ళీ బ్యాక్గ్రౌండ్ తీసుకోవడానికి క్రోమాకి ఆన్ చేసుకోవాలి. క్రోమాకి ఆన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. దీని యొక్క థిక్నెస్ అయితే పెంచుకోవచ్చు అనమాట. ఈ విధంగా పెంచుకోవాలి. పెంచుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయాలి. మనము ఇతన్ని రొటేట్ చేయడానికి మనకు ఇక్కడ ఇటు సైడ్ మళ్ళీ ఉన్నాడు కాబట్టి ఇతని యొక్క రొటేట్ చేయడం కోసం మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఇందులోకి వెళ్ళాలి, ట్రాన్స్ఫార్మ్ ఉంది కదా, అందులోకి వెళ్ళిన తర్వాత మనం కిందికి వచ్చినట్లయితే ఈ విధంగా రొటేట్ ఆప్షన్ ఉంటుంది. మనం ఈ విధంగా రొటేట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా రొటేట్ చేసుకున్న తర్వాత దీని యొక్క సైజు, అంటే ఇతని యొక్క సైజు పెంచాలంటే పెంచుకోవచ్చు. ఇంతకుముందుకు ఏ విధంగా చేసామో అదే విధంగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. సో అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత ఈ బామ్మ డైలాగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ అబ్బాయి డైలాగ్ అనేది వస్తుంది. ఈ అబ్బాయి డైలాగ్ తిప్పేటప్పుడు మళ్ళీ ఈ బామ్మ అక్కడ కనిపించాలి కాబట్టి మళ్ళీ ఈ అబ్బాయి ఎంట్రీ కానించి మనం ఇంతకుముందు క్యాప్చర్ చేసాం కదా ఫోటో, ఆ ఫోటో అయితే మళ్ళీ ఇక్కడ తీసుకొని రావాల్సి వస్తుంది. ఇంతకుముందు క్యాప్చర్ చేసాం కదా మనం, ఆ క్యాప్చర్ చేసిన ఫోటో అయితే నేను ఇక్కడ తీసుకున్నాను. ఈ అబ్బాయి ఉన్న సీన్ కాంచి తీసుకున్నాను అనమాట. సో ఈ విధంగా తీసుకున్న తర్వాత మళ్ళీ ఏం చేయాలి, మనం ఈ విధంగా కరెక్ట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. వీడియో సెంటర్ వరకు మనం అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత ఈ విధంగా జరుపుకోవాలన్నమాట. కరెక్ట్ సెంటర్కి రెడ్ మార్క్ అనేది చూపిస్తుంది. చూపించిన తర్వాత మళ్ళీ స్ప్లిట్ స్క్రీన్లోకి వెళ్ళాలి. మనకు కావాల్సిన సైడ్ అనేది ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయాలి. బ్యాక్ వచ్చిన తర్వాత వీడియో యొక్క లెంత్ ఎంత ఉంటుందో అంతవరకు అయితే మనం తీసుకున్న ఆ క్లిప్ అనేది సైజ్ పెంచుకోవాలి. చూడండి, ఇప్పుడు ఈ బామ్మ డైలాగ్ అనేది ఇప్పుడు చెప్తుంది. అబ్బాయి వెళ్ళిపోతాడు, తర్వాత నెక్స్ట్ అబ్బాయి వచ్చి ఈ బామ్మతో మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది. చూడండి, ఈ అబ్బాయి మాట్లాడుతున్నప్పుడు ఆమె స్టేబుల్గా ఉంది కాబట్టి నేను ఆ విధంగా సెట్ చేశాను. సో ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ప్రతి ఒక్క క్లిప్ అయితే మీరు ఈ విధంగా సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా సెట్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఈ వీడియో అనేది సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకున్న తర్వాత మనకు మన మొబైల్లో బ్యాక్గ్రౌండ్ కొన్ని ఇంతకుముందు మీరు ఫస్ట్ ప్లే చేసినప్పుడు ఒక వీడియో చూస్తారు కదా, ఆ వీడియోకి అయితే కొన్ని ఫన్నీ క్లిప్స్ అనేది యాడ్ చేశాను. మీరు ఆ ఫన్నీ క్లిప్స్ మీరు యూట్యూబ్ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీకు నచ్చిన విధంగా ఆ మూమెంట్కి తగినట్టుగా ఫన్నీ క్లిప్స్ అయితే మీరు ఇక్కడ యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఆ ఫన్నీ క్లిప్స్ అనేది ఏ విధంగా యాడ్ చేయాలో మనం ఇప్పుడు చూద్దాం. చూడండి, మనకి ఇక్కడ ఈ వీడియో అయితే సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకున్న తర్వాత ఈ వీడియోని మళ్ళీ ఓపెన్ చేయాలన్నమాట. సో నేను అందుకోసం మళ్ళీ ఈ వీడియో ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ సేవ్ చేసిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. చూడండి, మీకు నేను వీడియో అనేది సేవ్ చేశాను. సేవ్ చేసిన తర్వాత కొన్ని ఫన్నీ క్లిప్స్ అయితే నేను ఇక్కడ యాడ్ చేశాను. సో మీరు కూడా అదే విధంగా యాడ్ చేసుకోవచ్చు. మీరు ఫన్నీ క్లిప్స్ యాడ్ చేయడానికి ఏం చేయాలంటే ఇక్కడ రైట్ సైడ్ ఆడియో అని ఉంది కదా, ఆడియోలోకి వెళ్ళాలి. ఆడియోలోకి వెళ్ళిన తర్వాత మీకు మీ మొబైల్లో ఉన్నటువంటి సాంగ్స్ లేదా క్లిప్స్ అయితే మీకు చూపిస్తాయి. మీకు నచ్చిన క్లిప్ అనేది తీసుకోవాలి. ఇక్కడ నుంచి తీసుకున్న తర్వాత అది డైరెక్ట్గా మనకైతే ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఆ విధంగా వచ్చిన తర్వాత ప్రతి మూమెంట్కి మీరు మీకు తగినట్టుగా ఆ ఫన్నీ మూమెంట్స్ అయితే మీరు యాడ్ చేసుకోవాలి. ఆ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఈ వీడియోని సేవ్ చేయడానికి మళ్ళీ పైన యారో మార్క్ ఉంది కదా, ఈ యారో మార్క్ ప్రెస్ చేస్తే మనకు సేవ్ యాజ్ వీడియో అని వస్తుంది. ఆ వీడియో మీద ప్రెస్ చేసినట్లయితే మనకు మన మొబైల్లో వీడియో అనేది సేవ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, వీడియో చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫ్రెండ్స్, మీరు ఇలాంటి వీడియోస్ చాలా క్రియేట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసినట్లయితే తప్పక మీ యూట్యూబ్ ఛానల్ అయితే తొందరగా గ్రోత్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.